ఏ స్నేహం ఎక్కడ మొదలవునో, ఏ స్నేహం ఎప్పుడు ప్రేమవునో. ఏంట్రా బాబు ఈరోజు ఇంత రష్గా ఉంది? ఈరోజు అసలు హాలిడే కూడా కాదు. భయ్యా ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేక కూర్చోవచ్చా? ఎవరు లేడు బాస్, కూర్చో. అయినా ఫ్యామిలీతో కలిసి రావడానికి ఇదని బాబా టెంపుల్ బారు. ఏంటి ఒక్కడే కూర్చొని తాగేస్తున్నావు? కుంపదీసి లవ్ ఫెయిల్యూరా? బాస్ చిన్న కరెక్షన్, పాస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి లవ్ ఏం ఎగ్జామ్ కాదు, అదొక ఫీల్. ఆ ఫీల్ పొందలేకపోయాను, అందుకే సిట్టింగ్ వేసింది. ఏం చెప్పావు బాస్? బేటూరి సాంగ్ రాసేసినంత ఈజీగా. బేసిక్గా నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ స్టోరీ చెప్తావా? అండ్ మోర్ ఓవర్ నాకు ఎదుటోడు మాట్లాడకపోతే అస్సలు కిక్కెక్కదు. భయ్యా ఒక బీర్. ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా నా లవ్ స్టోరీ చెప్తాను, ఒక్క నీకు తప్ప. నా లవ్ స్టోరీ నీకు చెప్ప. ఆ బంపర్ ఆఫర్ నాకెందుకు ఇచ్చావు భయ్యో? ఎందుకంటే ఒక తాగుబోతోడు ఇంకో తాగుబోతోడికి లవ్ స్టోరీ చెప్తుంటే ఆర్ నారాయణమూర్తి లవ్ స్టోరీ తీసినట్టు ఉంటుంది. అలా కాదు డూడ్. ఏంట్రా దూడబర్ అంటున్నావు? కొట్టంటే గిలికిలిసి కొట్టిన బాగా గ్యాలరీలో పడతావు. దూడ కాదు భయ్యా, డ్యూడ్ అంటే ఫ్రెండ్ అని అర్థం. అయితే ఓకే, చెప్పు భయ్యా, స్టోరీ వినాలనుంది, చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలరా భయ్? నా లవ్ స్టోరీకి చెప్ప దేడు కానివా? ఎక్స్క్యూజ్ మీ. హాయ్, మీరు ఈ ఏరియా అమ్మాయిలో లేరే? ఎందుకంటే ఈ ఏరియా అమ్మాయిలు అందరూ ఆఫ్రికా నుంచి దిగుమతి అయినట్టు ఉంటారు, కానీ మీరు మాత్రం దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పేరు అడగడానికి ఇంత పెద్ద పేరా అవసరమా? నా పేరు అర్పిత. నీ పేరు అడగకపోయినా చెప్తావు కదా, చెప్పు. నా పేరు విఘ్నేష్. మీరు ఈ పక్క హాస్టల్లో కదా ఉండేది? ఇప్పుడే కదా పరిచయం అయింది, అప్పుడే నీ క్వశ్చన్సా? దీంతోనే చెప్పేయచ్చు నెక్స్ట్ నువ్వు ఏం చెప్పబోతున్నావు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. బై. హలో హలో, చెత్తనా. ప్రశాంతంగా ప్రేమను మర్చిపోయి పెగ్గేద్దామని వస్తే అయిపోయిన క్రికెట్ మ్యాచ్ని ESP నోట్ రిప్లై వేసినట్టు వేసాడు ఏ చూపుగాడు. ఏంటి భయ్యా, అతడు సినిమాలో మహేష్ బాబులో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు? రాజా, నాకు కొంచెం మెంటల్. నన్ను విసిగించావనుకో ఓంకార్ అన్నయ్యకి చెప్పి జీనియస్ 2లో హీరోగా పెట్టిస్తా. ఒప్పడకు రాజా, ఒక్కడే సోలోగా తాగడానికి ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టి వాచిపోయే వ్యాట్ కట్టి ఇక్కడ దాకా బార్కు వచ్చి తాగడం అవసరం లేదు. ఇంటికి సరుకులు పార్సల్ పట్టుకెళ్ళి పంచ కట్టుకొని పచ్చడ నాక్కుంటా తాగలేవా? ఒక పని చెయ్యి, నా లవ్ స్టోరీ చెప్తా విను. విని రిలాక్స్ అయిపో. ఎందుకంటే నా లవ్ స్టోరీ వింటే తత్కాల్ టైంలో టికెట్ దొరికినంత హ్యాపీగా ఉంటుంది. ఒక్క నిమిషం. నీ లవ్ స్టోరీ స్టార్ట్ చేసే ముందు లవ్ గీతలోంచి స్లోగన్ చెప్తాను.
ఎందుకంటే నువ్వు యుద్ధానికి సిద్ధమైన వీరుడివి. ఒక అమ్మాయిని ప్రేమించే ముందు మనలో త్రివిక్రమ్ ఉంటాడు. అదే ప్రేమలో దిగిన తర్వాత మనలో పోసని బయటకు వస్తాడు. ఎక్కడికి భయ్యా? ఇంత తాగిన తర్వాత కడుపు ఖాళీ చేసుకోకుండా ఉంటే ఎలా భయ్యా? నువ్వు ఈ లోపు కూర్చుని మంచి స్క్రీన్ ప్లే రాసుకో. అసలు నా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, చాలా రోజుల తర్వాత నేను బుజ్జిని కలిసిన రోజు. హే, ఎలా ఉన్నావు? ఫైన్. ఏంటి స్పెషల్? సడన్గా కాల్ చేసి ట్రీట్ కూడా ఇస్తా అన్నావు. ఎన్నో రోజుల నుంచి మీకు మాట చెప్తాం అనుకున్నాను, కానీ ధైర్యం చాలట్లేదు. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏమంటావు? ఈ అమ్మాయిలందరూ ఇంతే, కొద్దిసేపు ఫ్రీగా మాట్లాడితే చాలు అదే ప్రేమ అనుకుంటారు. సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ చెప్పినప్పటి నుంచి మా యూత్ అటిట్యూడే మారిపోయింది. అండ్ మోర్ ఓవర్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. సారీ, నాకైనా లవ్ మ్యారేజెస్ అంటే అస్సలు ఇష్టం లేదు. అదేంటి సడన్ గా రివర్స్ టచ్ ఇచ్చావు? అబ్బాయి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అమ్మాయిని చూసాను, కానీ అమ్మాయి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అబ్బాయిని నిన్నే చూస్తున్నాను. ఏమైనా ప్రాబ్లమా? చిచి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ నీకు నా మీద నిజంగానే ప్రేమ ఉంటే మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడు. ఏంటి, నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడాలా? బనానా తొక్కేం కాదు. ఇష్టమైతే చెప్పు, లేకపోతే ఏం చేస్తావు? ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళిపోతావా? అంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు? సద్దాం హుస్సేన్ దాక్కున్న డెన్కా, లేకపోతే తాలిబాన్లు తలదాచుకునే టెంట్కా? ఐఎమ్ సీరియస్, నిజంగా నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఫీలింగ్సా? ఏదో తత్కాల్ టికెట్ కొనుక్కొని ట్రైన్ మిస్ అయినోడ్లాగా. నేను ఇంత ఫీల్ అవుతుంటే నువ్వేదో డైలాగ్స్ చెప్తావా? ఓ నో యార్, నా నెక్స్ట్ 75 years ఆఫ్ లైఫ్ నీతో హ్యాపీగా ఉండాలని ఈ 25 minutes నేను నేర్పించా. ఎందుకంటే నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాక ఆమె లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకున్నా, అంతే. అంటే ఐ లవ్ యూ టూ. అది భయ్యా నా లవ్ స్టోరీ. నచ్చిందా? నా లవ్ స్టోరీ విని ఆనందపడతాడు అనుకుంటే ఇలా పడిపోయాడేంటి భయ్యా? ఓ భయ్యో, ఏం చేస్తాం? ఒక తాగుబోతోడికి ఇంకో తాగుబోతోడే తోడు. అరే డైరెక్టర్, పగలగానే ఉన్నావురా? వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు? జర చెప్పు. సారీ భయ్యా, ఇందాక సీన్లో హీరోలో బ్రేకప్ అయిందని బాధలో బీరేసి ఒక రీల్ మిస్ చేసాం. ఇప్పుడు చూడండి. హాయ్, ఐఎమ్ సారీ. ఆ రోజు యాక్చువల్లీ నేనేం తప్పు చేస్తానో నాకు తెలియదు. ఎనీవేస్, పాస్ట్ ఇస్ పాస్ట్, లెట్స్ బీ ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే. ఇలా రోడ్ మీద నుంచొని ఏదో సేల్స్ బాయ్ లాగా మాట్లాడుకోవడం ఎందుకు? అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో ఇంత ఓపెన్గా మాట్లాడిన ఫస్ట్ అమ్మాయి నువ్వే. మొన్న నువ్వు అన్నావు కదా, ఆ రోజు కలిసి ఫీలింగ్ ప్రేమ అని. అది అవని నా మనసు కన్ఫర్మ్ చేస్తాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. చూడు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఏదో రియలైజ్ అయ్యావని ఫ్రెండ్షిప్కి ఓకే అన్నాను, కానీ నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. సారీ, బాయ్ ఫర్ ఎవర్. ఓర్ని అబ్బా, ప్రపంచంలో ఈ లవ్ స్టోరీ అందరికీ చెప్పి నాకే చెప్పానంటే ఏంటో అనుకున్నాను. నా గర్ల్ ఫ్రెండ్కే ప్రపోజ్ చేసి నాతోనే బార్లో కూర్చొని మందు తాగుతావారా నువ్వు? క్లారిటీ లేకుండా సినిమా తీసినావురా. మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక్క సీన్లోనైనా మన ఇద్దరు హీరోలు హీరోయిన్తో కలిసినారా? లాజిక్ మిస్ చేయలేదు, జస్ట్ సీక్రసీ మెయింటైన్ చేసాం. ముందే ఫస్ట్ హీరో సెకండ్ హీరోని చూసేసాడని చెప్తే ఇంకా సినిమా ఎందుకు, ఆ టైటిల్ ఎందుకు, అందుకే దాచాను. ఇప్పుడు చూడు. అలా మన కథ
క్లైమాక్స్కి వచ్చింది. సెకండ్ హీరో ఎవడో ఫస్ట్ హీరోకి తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదనే కదా. బేసిక్గా ఫస్ట్ హీరో లవ్లో ఫెయిల్ అయినా తను ప్రేమించిన అమ్మాయిని హ్యాపీగా ఉండాలని తన ఫెయిల్ స్టోరీ చెప్పలేదు. మొత్తానికి దేవదాసులో కూడా దేవుడున్నాడో నిరూపించావు భయ్యా. తాగుబోతులందరూ చెడ్డవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో కూడా కొందరు మంచివాళ్ళు, మనసున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకోండి. ప్రతిరోజు మీ మంచితనాన్ని చూసి భయపడ్డాను. నేడు ధైర్యం చేసి మీ ముందుకొచ్చాను. నిన్నటి నుంచి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి కోసం ఆశించు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.